Hi students, welcome back to my channel Uday Magic Maths. మనం ఈరోజు ఒక కొత్త కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నాం, దట్ ఈస్ LCM అండ్ HCF. LCM అండ్ HCF నేర్చుకునే ముందు కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి. దోస్ ఆర్ ఫ్యాక్టర్. ఫ్యాక్టర్ అంటే ఏందో తెలిసి ఉండాలి. ఫ్యాక్టర్ అంటే కారణాంకం. ఫ్యాక్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టేక్ 6ని 1తో డివిజన్ చేస్తాను. 1 6 ఆర్ 6, రిమైండర్ 0. అలాగే 2ని 6తో డివిజన్ చేస్తాను. 2 3 ఆర్ 6, రిమైండర్ 0. అలాగే 3తో 6ని డివిజన్ చేస్తాను. 3 2 ఆర్ 6, రిమైండర్ 0. అలాగే 4తో 6ని డివిజన్ చేస్తాను. 4 1 ఆర్ 4, రిమైండర్ 2. 5తో 6ని డివిజన్ చేస్తాను. 5 1 ఆర్ 5, రిమైండర్ 1. 6ని 6తో డివిజన్, 6 1 ఆర్ 6, రిమైండర్ 0. ఇక్కడ నేను 6 తోటి 6ని 1 2 3 4 5 6 వరకు అంకెలు తీసుకొని ఈ అంకెలతోటి, ఈ సంఖ్యలతోటి 6ని డివిజన్ చేశాను. 6ని 1 2 3 4 5 6తో డివిజన్ చేశాను. అంతకు మించి ఉన్న సంఖ్యలు దానికి ఫ్యాక్టర్ అయ్యే అవకాశం లేదు. 6 మించి 7 అనేది 6కి ఎప్పుడు ఫ్యాక్టర్ కాదు. అంతకు మించి ఉన్న సంఖ్యలు దానికి ఫ్యాక్టర్స్ కావు. కాబట్టి ఇంకా ఆ తర్వాత చేయని అవసరం లేదు. ఇక్కడ 1 తోటి 2 తోటి 3 తోటి 6 తోటి 6ని భాగించాం. భాగిస్తే రిమైండర్ 0 వచ్చింది. ఇక్కడ 4 తోటి 5 తోటి 6ని భాగించాం. ఇక్కడ భాగించినప్పుడు రిమైండర్ 0 రాలేదు. ఎప్పుడైతే రిమైండర్ 0 వచ్చిందో ఆ సంఖ్యలన్నింటినీ 6 యొక్క కారణాంకాలు లేదా భాజకాలు అంటారు. ఇప్పుడు 1ని 6 నిశ్శేషంగా భాగించింది కాబట్టి 6 యొక్క భాజకం 1. భాజకం లేదా కారణాంకం. అలాగే 2 6ని నిశ్శేషంగా భాగించింది కాబట్టి 2 6 యొక్క భాజకము లేదా కారణాంకం. 3 6ని నిశ్శేషంగా భాగించింది కాబట్టి 3 6 యొక్క భాజకము లేదా కారణాంకం. 6 6ని నిశ్శేషంగా భాగించింది కాబట్టి 6 ఒక కారణాంకం. ఈ 4 5 6 యొక్క కారణాంకాలు కాదు. ఎందుకని? నిశ్శేషంగా భాగించలేదు కాబట్టి. అది కారణాంకము లేదా భాజకం. అంటే ఒక సంఖ్యను మరో సంఖ్య నిశ్శేషంగా భాగిస్తే భాగించిన సంఖ్యను ఆ సంఖ్య యొక్క కారణాంకము లేదా ఫ్యాక్టర్. ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివైడ్ ద అదర్ నెంబర్, ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివైడ్ ద అదర్ నెంబర్, ద నెంబర్ ఈజ్ నోన్ యాజ్ ఫ్యాక్టర్. ఒక సంఖ్య మరో సంఖ్యను నిశ్శేషంగా భాగిస్తే ఆ భాగించిన సంఖ్యను ఆ సంఖ్య యొక్క కారణాంకము లేదా భాజకము అంటారు. అది కారణాంకము లేదా భాజకం. నెక్స్ట్ మల్టిపుల్. గుణిజం.
అదే సంఖ్య తీసుకోండి, 6నే తీసుకోండి. 6ని 1 2 3 4 5 6 7 8 వీటితో మల్టిప్లై చేద్దాం. 6 1 జా 6, 6 2 జా 12, 6 3 జా 18, 6 4 జా 24, 6 5 జా 30, 6 6 జా 36, 6 7 జా 42, 6 8 జా 48, 6 9 జా 54, 6 10 జా 60. ఇంకిలా ఎన్నైనా రాస్తూ వెళ్ళచ్చు. ఇలా 6ని 1 2 3 4 5 6 మొదలగు సంఖ్యలతో గుణిస్తే వచ్చు ప్రొడక్ట్స్, ఈ లబ్ధాలన్నింటినీ 6 యొక్క గుణిజాలు అంటారు. ఏదైనా ఒక సంఖ్యను మరో సంఖ్యతో గుణిస్తే వచ్చు ప్రొడక్ట్ లేదా లబ్ధాన్ని ఆ సంఖ్య యొక్క గుణిజము అంటారు. అంటే 6th టేబుల్లో వచ్చే ప్రొడక్ట్స్ అన్నీ దాని యొక్క గుణిజాలే. 6వ ఎక్కం వాటి యొక్క లబ్ధాలన్నింటినీ 6 యొక్క గుణిజాలు అంటారు. 8వ ఎక్కంలో వచ్చే లబ్ధాలన్నింటినీ 8 యొక్క గుణిజాలు అంటారు. సో ఇప్పుడు 6 యొక్క కారణాంకాలంటే 6ని నిశ్శేషంగా భాగించేవి. 6 యొక్క గుణిజాలు అంటే 6తో మరో సంఖ్యను మల్టిప్లై చేయగా గుణించగా వచ్చు లబ్ధాన్ని దాని యొక్క గుణిజము అంటారు. ఇప్పుడు యొక్క 6 యొక్క కారణాంకాలు 6 యొక్క గుణిజాలు మధ్య తేడా తెలిసిపోయి ఉంటుంది. ఇది కారణాంక LCM, లీస్ట్ కామన్ మల్టిపుల్. దీన్ని తెలుగులో కసాగు అంటాము. కసాగు అంటే కనిష్ట సామాన్య గుణిజం. ఇప్పుడు 2 సంఖ్యలు తీసుకుందాం. 6, 8 అనే 2 సంఖ్యలు తీసుకోండి. ఇప్పుడు 6 యొక్క గుణిజాలు రాద్దాం. 6 యొక్క గుణిజాలు 6, 12, 18, 24, 30, 42, 48, 54, 60 ఇట్లా ఎన్నైనా రాయొచ్చు. 8 యొక్క గుణిజాలు 8, 32, 48, ఇట్లా ఎన్నైనా రాయొచ్చు. 6 మరియు 8 యొక్క మల్టిపుల్స్ రాశాం. 6 మరియు 8 యొక్క మల్టిపుల్స్. 6 యొక్క మల్టిపుల్స్ 6తో గుణించగా వచ్చేయన్నీ 6 యొక్క మల్టిపుల్స్. 8తో గుణించగా వచ్చేయన్నీ 8 యొక్క మల్టిపుల్స్. వీటిల్లో కామన్ మల్టిపుల్స్ ఏవి? కామన్ మల్టిపుల్స్ ఉమ్మడి గుణిజాలు. ఉమ్మడి గుణిజాలు చూడండి. కామన్ మల్టిపుల్స్ 24, ఇంకా 48, 48 కామన్ మల్టిపుల్స్. 48 తర్వాత ఇంకా అలా వస్తూ ఉంటాయి. ఎన్నైనా రాయొచ్చు ఇలా.
ఇలా కామన్ మల్టిపుల్స్ రాసాం. ఈ కామన్ మల్టిపుల్స్లో లీస్ట్ నెంబర్ ఏది? లీస్ట్ నెంబర్ 24. కామన్ మల్టిపుల్స్ ఎన్ని వస్తాయి? ఇన్ఫైనైట్ వస్తాయి. ఈ ఇన్ఫైనైట్ కామన్ మల్టిపుల్స్లో లీస్ట్ నెంబర్, దట్ ఈస్ ద లీస్ట్ కామన్ మల్టిపుల్, least common multiple is 24. This is least common multiple, LCM. LCM of 6 and 8 is 24. Least multiples రాసాము, వాటిల్లో కామన్ మల్టిపుల్స్ రాసాము, వాటిలో లీస్ట్ మల్టిపుల్ రాసాము. ఈ లీస్ట్ కామన్ మల్టిపుల్నే LCM. అది 88 యొక్క మల్టిపుల్, అది కామన్ మల్టిపుల్. అది 6కి 8కి కామన్ లీస్ట్ కామన్ మల్టిపుల్ 24 కాబట్టి 6కి 8కి LCM ఎంత అంటే 24. 6కి 8కి LCM ఎంత అంటే 24. దట్ ఈస్ ద లీస్ట్ కామన్ మల్టిపుల్. ఇఫ్ 2 or more numbers are taken, the least common multiple of given numbers is called LCM, or least common multiple of given numbers. ఇచ్చిన సంఖ్యల యొక్క కామన్ మల్టిపుల్స్లో చిన్నదాన్ని లీస్ట్ కామన్ మల్టిపుల్ లేదా LCM అంటారు. ఇక్కడ 6, 8 యొక్క కామన్ మల్టిపుల్ 24. LCM కనుక్కునే పద్ధతులు. ఇప్పుడు 6కి 8కి LCM 24 అని తెలిసింది. LCM అంటే అది డెఫినేషన్. లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 2 or more numbers is given, that is LCM of given numbers. ఇచ్చిన సంఖ్యల యొక్క కామన్ మల్టిపుల్స్లో లీస్ట్ సంఖ్యను లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ గివెన్ నెంబర్స్, అది LCM అంటే. వీటి యొక్క LCM కనుగొనే పద్ధతులు 2 ఉన్నాయి. ఒకటి డివిజన్ మెథడ్, రెండోది ఫ్యాక్టరైజేషన్ మెథడ్. డివిజన్ మెథడ్ అంటే 6, 8ని డివిజన్ మెథడ్లో ఎలా చేయాలో చూద్దాం. ఈ మెథడ్లో ఎలా చేయాలో చూద్దాం. డివిజన్ మెథడ్లో చేసేటప్పుడు ఇలా తీసుకోవాలి. తీసుకొని ఈ రెండింటిని భాగించగలిగే ఒక సంఖ్య, ఒక కామన్ ఫ్యాక్టర్, ఈ రెండింటికి ఉమ్మడి కారణాంకం ఏదైనా ఉందా అంటే ఈ రెండింటిని భాగించగలిగే సంఖ్య ఏదైనా ఉంటే అది తీసుకోవాలి. 6, 8ని భాగించగలిగే సంఖ్య 2. 2 6ని నిశ్శేషంగా భాగిస్తుంది, 8ని కూడా నిశ్శేషంగా భాగిస్తుంది. కాబట్టి ఈ రెండింటి యొక్క ఉమ్మడి భాజకం 6. చూడండి, 6 2తో 6ని భాగిస్తున్నా. 2 6లో ఎన్నిసార్లు పోతుంది? 3 times. 2 3 6, 3 times పోతుంది. కాబట్టి 2 3 6 కాబట్టి 3 వేసాం. 2 8లో ఎన్నిసార్లు పోతుంది?
4 సార్లు పోతుంది, 2 4లు 8. ఇక 3 4 అనే సంఖ్యలకి ఉమ్మడి కారణాంకం లేదు. ఇక ఈ రెండు పరస్పర ప్రధాన సంఖ్యలు, ఈ ఉమ్మడి కారణాంకం లేదు కాబట్టి ఇక ఈ భాగాహారం ఆపేయాలి. భాగాహారం ఆపేసి ఇప్పుడు ఏం చేయాలంటే వీటన్నింటినీ మల్టిప్లై చేయాలి. 2ని 3ని 4ని మల్టిప్లై చేయాలి. 2 3 6, 6 4 24. ఇందాక ఎల్సిఎం ఎంత వచ్చింది? 24 వచ్చింది. ఇప్పుడు ఎల్సిఎం ఎంత వచ్చింది? 24. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 40 48. వీటి యొక్క ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం ఆఫ్ 40 and 48. ఈ రెండు సంఖ్యలు దేనితోటి భాగించబడతాయి? 2 తోటి భాగించబడతాయి. 2 తోటి ఎన్నిసార్లు భాగించబడుతుంది? 40 20 times. 48 అనేది 24 times. మళ్ళా ఇవి 2తో భాగించబడతాయి కాబట్టి 2 తోటి 2 10 times భాగించబడుతుంది. 24 12 times భాగించబడుతుంది. మళ్ళా 2 తోటి 2 10లో 5 times పోతుంది కాబట్టి 2 5 are 10. 2 12లో 6 times పోతుంది కాబట్టి 2 6 are 12. ఇక 5కి 6కి కామన్ ఫ్యాక్టర్ లేదు కాబట్టి ఇక ఆపేసి ఇక మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేయటం 2 into 2 into 2 into 5 into 6. 2 2s are 4, 4 2s are 8, 8 5s are 40, 46 are 240. 240 is the least common multiple of 40, 48. Now we take one more example. 3 వస్తే అది కూడా అంతే. 12 15 18 వీటి యొక్క ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం ఎంత అంటే ఏం చేయాలి చూడండి. 12ని 15ని 18ని ఇలా తీసుకోవాలి. ఈ మూడింటిని భాగించగలిగే ఒక సంఖ్య ఏదైనా ఉందా? ఈ మూడింటికి కామన్ ఫ్యాక్టర్ ఏదైనా ఉందా? ఉంది, 3 ఉంది. 3 12లో 4 times పోతుంది. 3 4s are 12. 3 15లో 5 times పోతుంది. 3 18లో 6 times పోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ రెండింటికి 4కి 6కి కామన్ ఫ్యాక్టర్ 2 ఉంది కాబట్టి 2తో డివైడ్ చేయాలి. 2 4లో ఎన్నిసార్లు పోతుంది? 2 సార్లు. 2 2 4. 2 5తో భాగించబడదు కాబట్టి భాగించబడనప్పుడు ఏం చేయాలంటే ఆ సంఖ్యని యాజ్ ఇట్ ఈజ్గా దించుకోవాలి. అలాగే 2 6లో ఎన్నిసార్లు పోతుంది? 3 సార్లు పోతుంది. ఇలా భాగించిన తర్వాత 2కి 5కి 3కి కామన్ ఫ్యాక్టర్ ఏమైనా ఉందా? కామన్ ఫ్యాక్టర్ లేదు. వీటన్నింటినీ భాగించగలిగే ఒక సంఖ్య లేదు. కనీసం రెండింటినైనా భాగించగలిగితే ఓకే. అసలు వేటిని భాగించే సంఖ్య లేదు కాబట్టి వీటన్నిటిని మల్టిప్లై చేయాలి. 3 into 2 into 2 into 5 into 3. 3 2s are 6, 6 2s are 12, 12 5s are 60, 63s are 180. That is the LCM. LCM కనుక్కోవడానికి డివిజన్ మెథడ్ అది. అదే రెండు సంఖ్యలకు ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఫ్యాక్టర్స్గా విడగొట్టి ఎల్సిఎం ఎలా కనుక్కోవాలో చూడండి. ఫస్ట్ ఇందాకట్లాగే 6 8 తీసుకుందాం. వీటిని ఫ్యాక్టర్స్గా ఎలా విడగొట్టాలి? 6ని ఫ్యాక్టర్స్గా
ప్రైమ్ ఫ్యాక్టర్స్గా విడగొట్టాలి. ప్రైమ్ నెంబర్స్ తోటి మాత్రమే డివిజన్ చేయాలి. ప్రైమ్ నెంబర్స్ అంటే ఇది 2, 3, 5, 7, 11, 13, 17, 19 ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్. ఈ ప్రైమ్ నెంబర్స్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయాలి. చూడండి, ఆర్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా ఎలా రాస్తానో చూద్దాం. 2తో డివిజన్ చేద్దాం. 2 3s are 6. ఇక 3 ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇక డివిజన్ని కొనసాగించలేము. దాన్ని ఏమని రాయొచ్చు, 2 into 3 అని రాయొచ్చు. అలాగే 8ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 2 తోటి 2 4s are 8. మళ్ళా ఇది ప్రైమ్ నెంబర్ 2 తోటి పోతుంది. 2 2s are 4 అంటే ఏమొచ్చింది, 2లు 3 వచ్చినాయి, 2 cube. 2లు 3 వచ్చినాయి కాబట్టి 2 cube. ఏం లేదంటే 1 ఉన్నట్టు, ఇక్కడ 1 ఉన్నట్టు. ఇలా రాసిన తర్వాత ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ప్రొడక్ట్గా రాసిన తర్వాత ఎల్సిఎం ఎలా కనుక్కోవాలో చూడండి. ఎల్సిఎం కనుక్కోవాలంటే ఇక్కడ ఈ రెండింటిలో కామన్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. కామన్ ఫ్యాక్టర్ ఏది, అన్ని ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. అన్ని ఫ్యాక్టర్స్ యొక్క గరిష్ట ఘాతాలు కలిగిన వాటి యొక్క లబ్ధం. వీటి యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత అన్ని ఫ్యాక్టర్స్ యొక్క గరిష్ట ఘాతాలు కలిగిన వాటి యొక్క లబ్ధము. అన్ని ఫ్యాక్టర్స్ యొక్క గరిష్ట ఘాతాలు కలిగిన వాటి యొక్క లబ్ధం. ఇక్కడ అన్ని ఫ్యాక్టర్స్ అంటే ఏం ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 2 ఒక ఫ్యాక్టర్ ఉంది, 3 ఒక ఫ్యాక్టర్ ఉంది. ఈ 2 ఫ్యాక్టర్స్లో గరిష్ట ఘాతం పైనుండే పవర్ గరిష్టమైంది ఏది, 2 power 1 2 cube 2 cube కాబట్టి అది తీసుకోవాలి. నెక్స్ట్ ఫ్యాక్టర్ 3కి ఒకటే ఉంది కాబట్టి 3 power 1. చూడండి, 2 cube అంటే 8, 2 cube అంటే 8 into 3, 8 3 24. దట్ ఈస్ ద ఎల్సిఎం యూజింగ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇందాక తీసుకున్న 40 48 తీసుకోండి. 40 48 వీటిని కామన్ ఫ్యాక్టర్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్గా రాద్దాం. 40ని 2తో డివిజన్ చేయొచ్చు, ప్రైమ్ నెంబర్ కాబట్టి. 2 20s మళ్ళా 2తో పోయిద్ది. 2 10s మళ్ళా 2తో పోయిద్ది. 2 5s 5 ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇక ఆపేసేయాలి. ఆపేసి వాటిని ఏమని రాయొచ్చు, 2లు ఎన్ని ఉన్నాయి, 2లు 3 ఉన్నాయి కాబట్టి 2 cube అని రాయొచ్చు. ఇంటూ 5 ఒకటే ఉంది కాబట్టి 5 power 1. నెక్స్ట్ 48ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఇది 2 తోటి 2 2s 2 4s మళ్ళా 2తో పోయిద్ది. 2 1s 2 2s మళ్ళా 2తో పోయిద్ది. 2 6 మళ్ళా 2తో పోయిద్ది. 2 3 2లు ఎన్ని వచ్చాయి, 2 power 4 వచ్చాయి కాబట్టి 2 power 4 ఇంటూ 3 ఒకటే వచ్చింది కాబట్టి 3 power 1. ఇలా రాసిన తర్వాత అన్ని ఫ్యాక్టర్స్ యొక్క గరిష్ట ఘాతాలు కలిగిన వాటి యొక్క లబ్ధం. అన్ని ఫ్యాక్టర్స్ ఏమేం ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 2 ఒక ఫ్యాక్టర్గా ఉంది, 3 ఒక ఫ్యాక్టర్ ఉంది, 5 ఒక ఫ్యాక్టర్ ఉంది. వీటి గరిష్ట ఘాతాలు కలిగిన వాటి యొక్క లబ్ధం. ఎల్సిఎం అంటే అన్ని ఫ్యాక్టర్స్ యొక్క గరిష్ట ఘాతాలు కలిగిన కారణాంకాల లబ్ధం. ఇక్కడ 2 cube 2 power 4 ఈ రెండింటిలో గరిష్ట ఘాతము 2 power 4 కాబట్టి
2 power 4 తీసుకోవాలి ఇంటూ నెక్స్ట్ 3కి 3 power 1 కాబట్టి 3 power 1, నెక్స్ట్ 5కి 5 power 1 కాబట్టి 5 power 1. 2 power 4 అంటే అర్థం 2 power 4 అంటే 2ని 4 times మల్టిప్లై చేయమని. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16. 2 power 4 అంటే 16, 16, 16 3s are 48, 48 5s, 48 5s, 5 8s are 40, 5 4s are 24, that is 240. That is LCM of prime factorization method. ఇప్పుడు LCM అంటే అర్థమైంది. LCM అంటే least common multiple of 2 or more numbers is given. Those are the least common number. The least common multiple of 2 or more numbers is given. That is called LCM or least common multiple. Least common multiple కనుక్కోవడానికి 2 methods ఉన్నాయి. ఒకటి డివిజన్ మెథడ్, రెండోది ఫ్యాక్టరైజేషన్ మెథడ్. డివిజన్ మెథడ్ ఎలా చేయాలో ఇందాక చూసాం. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఎలా చేయాలో ఇప్పుడు 3 numbers ఇస్తే ఎలా చేయాలి ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ట్వెల్వ్ 15 18 వీటి యొక్క ఎల్సిఎం ఎలా కనుక్కోవాలి. 12ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 2 6s are 12, 2 3s are 6. 3 ప్రైమ్ నెంబర్ వచ్చింది కాబట్టి ఇక ఆపేసేయాలి. దట్ ఈస్ 2 2 ఉన్నాయి, 2 squared into 3 power 1. నెక్స్ట్ 15, 15 ఇది 3తో పోయిద్ది, 3 5s, 2 ప్రైమ్ నెంబర్సే కాబట్టి 3 power 1 into 5 power 1. అలాగే 18, 18 చూడండి 230, 2 9s, 3తో 3 3s, 2 power 1, 5 3 power 2. 2లు ఒకటే ఉన్నాయి కాబట్టి 2 power 1. 3లు 2 ఉన్నాయి కాబట్టి 3 squared. ఇప్పుడు చూడండి వీటి యొక్క ఎల్సిఎం ఏమవుతుంది. ఎల్సిఎం కనుక్కోవడానికి రూల్ ఏంది, అన్ని ఫ్యాక్టర్స్ యొక్క గరిష్ట ఘాతాలు కలిగిన వాటి యొక్క లబ్ధం. అన్ని ఫ్యాక్టర్స్ యొక్క గరిష్ట ఘాతాలు కలిగిన వాటి యొక్క లబ్ధం. అన్ని ఫ్యాక్టర్స్ అంటే ఏమేంటి, ఇక్కడ 2 ఒక ఫ్యాక్టర్ ఉంది, 3 ఒక ఫ్యాక్టర్ ఉంది, 5 ఒక ఫ్యాక్టర్ ఉంది. ఇవి అన్ని ఫ్యాక్టర్స్. వీటిలో 2 యొక్క గరిష్ట ఘాతం ఎంత ఉంటే అది తీసుకోవాలి. ఇక్కడ 2 power 1 ఉంది, ఇక్కడ 2 squared ఉంది కాబట్టి 2 squared తీసుకోవాలి, పెద్దది కాబట్టి 2 squared. నెక్స్ట్ 3 యొక్క 3 ఘాతాలు చూస్తే 3 squared, 3 power 1. వీటిలో 3 squared అనేది ఘాతం పెద్దది కాబట్టి 3 squared. ఇక 5కి ఒకటే ఉంది కాబట్టి 5 power 1. 2 square అంటే 4, 3 square అంటే 9, 5. 4 5s are 20, 29s are 180. That is లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్ ఎలా కనుక్కోవాలో చూసాము. దాంట్లో ఉండే 2 రకాల పద్ధతులు చూసాము. నెక్స్ట్ ఇప్పుడు హెచ్సిఎఫ్ అంటే ఏంది. HCF or GCD.
హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. దీన్నే గ్రేటెస్ట్ కామన్ డివిజర్ అని కూడా అంటారు. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. చూడండి, 6కి ఫ్యాక్టర్స్ ఏమేమి వచ్చినాయి? 6కి 1 ఒక ఫ్యాక్టరు, 2 ఒక ఫ్యాక్టరు, 3 ఒక ఫ్యాక్టరు, 6 మరో ఫ్యాక్టర్. అలాగే 8కి ఏం ఫ్యాక్టర్స్ వస్తాయి? 8కి ఫ్యాక్టర్స్ 8ని నిశ్శేషంగా భాగించగలిగినవి 1, 2, 4, 8. నేను 2 నెంబర్స్ తీసుకున్నాను, 6 and 8. 6, 8 అనే 2 నెంబర్స్ తీసుకున్నా. ఈ 2 నెంబర్స్ యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఇప్పుడు 6కి మనం ఎల్సిఎం కనుక్కునేటప్పుడు ఏం చేసాం? వాటి యొక్క మల్టిపుల్స్ రాసాము, తర్వాత కామన్ మల్టిపుల్స్ రాసాము. ఆ కామన్ మల్టిపుల్స్లో లీస్ట్ది ఏదైతే దాన్ని ఎల్సిఎం అన్నాం. హెచ్సిఎఫ్ అంటే ఇచ్చిన సంఖ్యల యొక్క ఫ్యాక్టర్స్ రాయాలి. ఇచ్చిన సంఖ్యల యొక్క ఫ్యాక్టర్స్ 6 యొక్క ఫ్యాక్టర్స్ 1, 2, 3, 6. 8 యొక్క ఫ్యాక్టర్స్ 1, 2, 4, 8. ఇక ఈ ఫ్యాక్టర్స్లో కామన్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. కామన్ ఫ్యాక్టర్స్, వీటిలో కామన్ ఫ్యాక్టర్స్ ఏవేంటి? 1 ఒక కామన్ ఫ్యాక్టర్, 2 ఒక కామన్ ఫ్యాక్టర్, ఇంకేమన్నా ఉన్నాయా? లేవు. కామన్ ఫ్యాక్టర్స్ తీసుకున్నాం. కామన్ ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంది? ఈ రెండింటిలో పెద్దదేది? 2. కాబట్టి 6, 8 యొక్క హెచ్సిఎఫ్ లేదా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 2. కామన్ ఫ్యాక్టర్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే 2 or 3 more numbers is given, the highest common factor of given numbers is called HCF or highest common factor. HCF అంటే అది. అయితే HCF కనుక్కోవడానికి కూడా 2 మెథడ్స్ ఉన్నాయి. అది డివిజన్ మెథడ్, రెండోది ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇప్పుడు 6కి 8కి హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలో చూసాం, డెఫినేషన్ ఏందో చూసాం. ఇప్పుడు వీటిని కనుక్కోవడానికి మెథడ్స్, ఒకటది డివిజన్ మెథడ్, రెండోది డివిజన్ మెథడ్, రెండోది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇప్పుడు డివిజన్ మెథడ్లో హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. మనం ఇందాక ఏమేమి తీసుకున్నాం? 6, 8కి డివిజన్ మెథడ్లో ఎల్సిఎం ఎలా కనుక్కోవాలి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎల్సిఎం ఎలా కనుక్కోవాలో చూసాం. అలాగే 40కి 46కి డివిజన్ మెథడ్లో ఎలా కనుక్కోవాలో చూసాం, ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎలా కనుక్కోవాలో చూసాం ఎల్సిఎం. అలాగే 12, 15, 18 వీటికి కూడా డివిజన్ మెథడ్లో ఎల్సిఎం ఎలా కనుక్కోవాలి, అలాగే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎల్సిఎం ఎలా కనుక్కోవాలో చూసాం. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. 6కి 8కి హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలి?
6 ఈ రెండింటిలో చిన్న సంఖ్య తీసుకోండి. చిన్న సంఖ్యతో పెద్ద సంఖ్యను భాగాహారం చేయాలి. చిన్న సంఖ్యతో పెద్ద సంఖ్యను భాగాహారం చేయాలి. భాగాహారం ఎప్పుడు దాకా చేయాలంటే శేషము 0 వచ్చిందాకా చేయాలి. ఎలా చేస్తామో చూడండి. 6 8లో ఎన్నిసార్లు పోతుంది? 6 8లో 6 1s are 6. 8లో 6 పోతే 2. రిమైండర్ శేషం 0 రాలా, 2 వచ్చింది. మళ్ళా ఏం చేయాలంటే కొనసాగించాలి. ఈ రెండుని అలాగే ఉంచి 2 తోటి 6ని డివిజన్ చేయాలి. 2 3 6, శేషం 0 వచ్చింది. ఇక ఆపేసి దేంతో భాగిస్తే శేషం 0 వచ్చిందో దాన్నే హెచ్సిఎఫ్ అంటాం. దిస్ ఈజ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 6 and 8. అలాగే 40కి 46కి హెచ్సిఎఫ్ కనుక్కుందాం. 40 చిన్న సంఖ్య, పెద్దది 46. 40 46లో 1 టైం పోతుంది. రిమైండర్ 6. 6 శేషం 0 రాలేదు కాబట్టి మళ్ళీ 6 తోటి 40ని డివిజన్ చేయాలి. ఎన్నిసార్లు? 6 6s are 36. రిమైండర్ 4. శేషం 0 రాలా, మళ్ళీ 4 తోటి 6ని డివిజన్ చేయాలి. 4 1s are 4. రిమైండర్ 2. మళ్ళీ 2తో 4ని డివిజన్ చేయాలి. 2 1s are 2 2s are 4. రిమైండర్ 0. కాబట్టి 40కి 46కి హెచ్సిఎఫ్ ఎంత అంటే 2. దిస్ ఈజ్ హెచ్సిఎఫ్ 2. వీటికి హెచ్సిఎఫ్ కూడా 2నే. అలాగే 12 15 18 వీటికి హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలి? ఏవైనా 2 సంఖ్యలు తీసుకోండి. ఫస్ట్ ఈ 2 సంఖ్యలు తీసుకుందాం. ముందు 12 తోటి 15 డివిజన్ చేద్దాం. 12 తోటి 15 డివిజన్ చేస్తే 12 1s are 12. 15లో 12 పోతే 3. రిమైండర్ 0 రాలేదు కాబట్టి మళ్ళా 3తో 12ని డివిజన్ చేయాలి. 3 4s are 12. రిమైండర్ 0 వచ్చింది. 12 15కి హెచ్సిఎఫ్ 3. కానీ మన దగ్గర ఇంకొక నెంబర్ ఉంది 18. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 3ని కంటిన్యూ చేస్తూ ఆ మిగిలిపోయిన నెంబర్ని డివిజన్ చేయాలి. 3 18లో 6 టైమ్స్ పోతుంది. 3 6s are 18. రిమైండర్ 0. సో ఇప్పుడు అన్ని నెంబర్స్ అయిపోయినాయి. ఇంకా హెచ్సిఎఫ్ ఎంత అంటే 3 ఈజ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ గివెన్ నెంబర్స్. హెచ్సిఎఫ్ అంటే అది ఏది? డివిజన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అది ఎలా చేయాలో చూద్దాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఇక్కడ 2ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ముందు 6కి 8కి కనుక్కుందాం. 2ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 6ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 6. 2 3s are 6. దట్ ఈస్ 2 power 1 into 3 power 1. నెక్స్ట్ 8. 2 4s are 8. 2 2s are 4. 8ని 2 cube అని రాయొచ్చు. ఇలా రాసిన తర్వాత
హెచ్సిఎఫ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే, ఎల్సిఎం కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎల్సిఎం కనుక్కోవడానికి అన్ని ఫ్యాక్టర్స్ యొక్క గరిష్ట ఘాతాలు కలిగిన వాటి యొక్క లబ్ధం, అన్ని ఫ్యాక్టర్స్ యొక్క గరిష్ట ఘాతాలు కలిగిన వాటి యొక్క లబ్ధమే ఎల్సిఎం. హెచ్సిఎఫ్కి ఫార్ములా ఏంటంటే, కామన్ ఫ్యాక్టర్స్ యొక్క కనిష్ట ఘాతాలు కలిగిన వాటి యొక్క లబ్ధం, కామన్ ఫ్యాక్టర్స్ యొక్క కనిష్ట ఘాతాలు కలిగిన వాటి యొక్క లబ్ధం. దానికేమో అన్ని కారణాంకాలు తీసుకోవాలి, అన్ని కారణాంకాల గరిష్ట ఘాతాలు కలిగిన వాటి యొక్క లబ్ధం ఎల్సిఎం. ఈ హెచ్సిఎఫ్కి ఏమో ఉమ్మడి కారణాంకాల కనిష్ట ఘాతాలు కలిగిన వాటి యొక్క లబ్ధం. ఇక్కడ ఉమ్మడి కారణాంకాలు అంటే ఏది? ఏ కారణాంకం రెండిటికి ఉంటుందో దాన్ని ఉమ్మడి కారణాంకం అంటాం. ఇక్కడ రెండు మాత్రమే ఈ రెండింటికి ఉమ్మడి కారణాంకం. వాటిలో కనిష్ట ఘాతం దేనికి ఉంటే దట్ ఈస్ ద హెచ్సిఎఫ్. ఈ 2 క్యూబ్ 2 పవర్ 1 ఇది ఒక్కటే ఉమ్మడి కారణాంకం. ఉమ్మడి కారణాంకం 2 ఉంది. వీటిలో కనిష్ట ఘాతం కనిష్టంగా దేనికి ఉంది? 2 పవర్ 1. హెచ్సిఎఫ్ ఈజ్ 2 పవర్ 1 అంటే 2. అది హెచ్సిఎఫ్ అంటే. అలాగే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 230, 2 20s, 2 10s, 2 5s. 2లు 3 ఉన్నాయి కాబట్టి 2 క్యూబ్ ఇంటూ 5 పవర్ 1. అలాగే 46, 2 2s, 2 3s. ఏవో కామన్ ఫ్యాక్టర్స్ లేదు. 46ని ఏమని రాయొచ్చు? 2 ఇంటూ 2 పవర్ 1 ఇంటూ 23 పవర్ 1. 23 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇక ఏం చేయలేం. వీటిలో కనిష్ట ఘాతాలు కలిగి ఉండాలా మరియు కామన్ ఫ్యాక్టర్ అయి ఉండాలి. ఇక్కడ ఓన్లీ కామన్ ఫ్యాక్టర్ ఏందయ్యా అంటే 2 మాత్రమే కామన్ ఫ్యాక్టర్. 2 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ కాబట్టి 2 యొక్క కనిష్ట ఘాతం ఏడుంటే అది తీసుకోవాలి. 2 యొక్క కనిష్ట ఘాతం ఏడ 3 ఉంది, ఏడ 1 ఉంది. ఇది కనిష్టం కాబట్టి వీటి యొక్క హెచ్సిఎఫ్ ఎంత అంటే 2 పవర్ 1 అంటే 2. నెక్స్ట్ 12ని చూద్దాం. 12 2తో 2 6, 2 3s. 2లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కాబట్టి 2 స్క్వేర్డ్ ఇంటూ 3 పవర్ 1. నెక్స్ట్ 15, 3 5s. 15 is equal to 3 into 5. పవర్స్ ఏం లేదంటే 1 ఉన్నట్టు. 18 3తో 3 6 ఆర్ మళ్ళీ 3 2s ఆర్ 18. 2 పవర్ 1 ఇంటూ 3 స్క్వేర్డ్. వీటిలో కామన్ ఫ్యాక్టర్స్ మాత్రమే తీసుకోవాలి. వీటిలో కామన్ ఫ్యాక్టర్ ఏది? 3 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ ఈ మూడిటికి. 2 ఈ రెండింటికి ఉంది కానీ దీనికి లేదు. 5 దీనికి ఉంది కానీ ఈ రెండింటికి లేదు. కామన్ ఫ్యాక్టర్ మూడిటికి కామన్గా ఉన్న ఫ్యాక్టరు 3. వీటిలో లీస్ట్ కామన్ ఫ్యాక్టర్లో లీస్ట్గా ఉండేదాన్ని తీసుకోవాలి. పవర్ లీస్ట్గా ఉండేది అంటే కామన్ ఫ్యాక్టర్స్లలో కనిష్ట ఘాతాలు కలిగిన వాటి యొక్క లబ్ధం. ఇక్కడ కనిష్ట ఘాతాలు ఏమేమి ఉన్నాయి?
3 power 1 కాబట్టి దట్ ఈస్ 3 ఈజ్ HCF. ఇప్పుడు మీకు LCM HCF అర్థమైంది అనుకుంటున్నాను. ఇది LCM అండ్ HCF. దీని మీద కొన్ని నెంబర్స్ ఇస్తాను, వాటి యొక్క LCM HCF కనుక్కోండి. ఫస్ట్ది 15, 21. LCM 105 రావాలి. HCF 3 రావాలి. రెండోది 25, 30, 45. దీనికి LCM 450 రావాలి. HCF 5 రావాలి. అలాగే మూడోది 26, 56, 104, 182. దీనికి LCM 728 రావాలి. HCF 2 రావాలి. ఇవి ప్రాక్టీస్ చేయండి. అంతటితో మీకు LCM HCF అర్థమైందని నేను అనుకుంటాను. ఈ క్లాస్ ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.